బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. అంటే ఇప్పుడు మీ మీద అంత వ్యక్తిగతంగా కక్ష కట్టడానికి కారణం ఏంటంటారు? అంటే మీరేదో తిట్టారని చెప్పి మీ ఆడియో రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అన్నట్లుగా ఆవిడ మాట్లాడుతున్నారు కదా. నేను తిట్టడం అంటే నేను ఆవిడనేదో ఆఫీస్లో ఎదురుగా క్యాబిన్లో తిట్టడమో లేదంటే అఫీషియల్ గ్రూపులో తిట్టడమో కాదు. నేను ఒక పర్సనల్ వ్యక్తితో నేను ఫోన్లో మాట్లాడినప్పుడు ఫోన్ రికార్డింగ్ చేసి దాంట్లో మా ఎలక్షన్ ముందు వరకు ఇంత మంచిగా ఉండి గెలిచిన తర్వాత అప్పట్లో ఎలక్షన్ ముందు ఆపోజిట్గా ఉన్న చాలామంది పర్సన్స్తో ఈరోజు ఆవిడ సఖ్యతగా ఉండడం, మమ్మల్ని దూరం పెట్టడం వల్ల నేను కొన్ని అంటే తిట్టడం అంటే మరి బూతులు మాట్లాడేది కాదు, కానీ వాళ్ళందరినీ వెనకాల వేసుకుని తిప్పుకుంటున్నారు అనే అర్థం వచ్చేటట్టు నేను మాట్లాడడం జరిగింది. అవతల వ్యక్తులు కూడా నా వాయిస్ని రికార్డింగ్ చేసి వినిపించడం చాలా పెద్ద తప్పు అది. అయినా కూడా ఆ విషయంలో నేను ఏదైనా ఉంటే లీగల్గా చూసుకుంటాను. అలాగే ఇది ఎందుకు నా మీద కక్ష అంటే, మాకు అసోసియేషన్లో చాలామంది కొరియోగ్రాఫర్లు ఉంటారు. వాళ్ళకి చాలా అవార్డ్స్ వస్తూ ఉంటాయి. జానీ మాస్టర్ ఐఫా కానీ, నంది అవార్డు కానీ, ఇవాళ చాలా అవార్డులు ఉన్నాయి. అలాగే ఒక షష్ఠి వర్మ గారిని సన్మానించుకోవాలి, బీబీ జోడీలో విన్నర్ అయ్యారు. ఒక సెక్రటరీగా నన్ను కొంతమంది సభ్యులు అడగడం జరిగింది. ఆ విషయంలో వైస్ ప్రెసిడెంట్ గారు కమిటీ గ్రూప్లో ఆమెని వేరే చాలామందిని మనం సన్మానించుకుంటున్నాం కదా, ఆమెను కూడా సన్మానించుకుందామంటే నేను దానికి కూడా సరే చేసుకుందాం తప్పే ఉంది అన్న కాడి నుంచి మ్యాటర్ మొదలైంది. ఇక అక్కడి నుంచి అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక కేసు ఒకటి జరుగుతుంది కాబట్టి, అంటే ఆ అమ్మాయికి ఇతను సన్మానం చేస్తాడా అంటే ఈ మాట ఎలా అంటాడు అనేసి ఇంకా అక్కడి నుంచి నా మీద ఫోకస్ పెట్టి నన్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.